హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర సుజుకి బ్రెజా 2026 మోడల్ ఉంది. జెడ్ఎక్సే ప్లస్ ఇది టాప్ అండ్ వేరియంట్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఈ వీడియోలో ఈ కార్ యొక్క ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అండ్ ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, కొత్త ఫేస్లిఫ్ట్లో మనకి ఏ అప్డేట్స్ అని వచ్చాయి, పాత మోడల్తో కంపేర్ చేసి ఈ వీడియో క్లియర్గా చూద్దాం. Thanks to Maruti Suzuki Arena Kalani Motors. For any test rides and bookings, contact Anil. Number display మీద ఉంది, చూడొచ్చు. ఫస్ట్ మనం చూడగానే మనకి స్టాండర్డ్ లుక్స్ ఉంటుంది. మన ఫ్రంట్ అనేది మనకి రెడ్ యాక్సెంట్ విత్ కార్బన్ ఫైబర్ ఫినిష్తో మనకి ఫ్రంట్ బంపర్ విత్ ఎస్ లోగో. దాని కింద మనకి 360 కెమెరా అండ్ మాకు ఇక్కడ చూడగానే కింద ఫాగ్ ల్యాంప్స్ అండ్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ 2 బై ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట. మనకి ఇప్పుడు ఈ కార్లో వచ్చేసి మనకి ఆల్ ఎల్ఈడీస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనం రెడ్ యాక్సెంట్ చూడొచ్చు అండ్ సైడ్కి వచ్చేసి ఎయిర్ వెంట్ ఉందన్నమాట టైర్స్ కి. అండ్ బెటర్ ఏరోడైనమిక్ కండిషన్స్ కోసం అనేది దీన్ని ఇలా డిజైన్ చేశారు. మనకి సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు. మనకి ఫ్రంట్ టైర్స్ మీద వీ లాంచెస్ అనేవి విత్ రెడ్ యాక్సెంట్ ఉంది. అక్కడ మనకి త్రూఅవుట్ బాడీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి మనకి సైడ్ క్లాడింగ్ ఉందన్నమాట. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 198 mm ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి వీల్ బ్యాలెన్స్ 2500 ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 215/16 R సెక్షన్ ఉందన్నమాట. సెక్షన్ టాప్ ఎండ్లో ఇస్తున్నారు ఈ సెక్షన్స్ అనేవి. బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్స్ ఉంటుంది. ఆ సస్పెన్షన్ వచ్చేసి మనకి టార్షన్ గ్రిమ్తో ఉంటుంది, చూడొచ్చు. అక్కడ మనకి కార్ బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇప్పుడు అన్ని ఆల్ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఆల్ ఎల్ఈడి ఉందన్నమాట. బ్రెజా మనకి లెటరింగ్ చూడొచ్చు, ఎస్ లోగో. అండ్ మనకి కింద కూడా మనకి రెడ్ యాక్సెంట్ ఉందన్నమాట. అక్కడ కింద సెన్సార్స్ ఉన్నాయి, పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఇక్కడ మనకి సైడ్కి కింద చూసినట్టయితే మనకి సిల్వర్ యాక్సెంట్తో మనకి అండర్ బాడీ కవర్ చేశారు. అక్కడ సైడ్ మనకి సైడ్ మిర్రర్ చూడొచ్చు. అండ్ అక్కడ మనకి ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ వచ్చేసి. అండ్ 360 కెమెరా చూడొచ్చు. మనకి ఫ్రంట్ వచ్చేసి 2 డోర్స్ కీలెస్ ఎంట్రీ ఉందన్నమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ అండ్ ఇక్కడ మనకి 48 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ సైడ్ నుంచి అయితే కార్లో అయితే స్టాండ్స్ అయితే లుక్ చాలా బాగుంది, చూడొచ్చు. రూఫ్ రైల్స్ విత్ అలాయ్ వీల్స్తో. ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఇంజిన్ గురించి. 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ ఇది. మనకి 110 PS ఆఫ్ పవర్, 170 Nm టార్క్ అని ప్రొవైడ్ చేస్తుంది. స్మార్ట్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ అనమాట, స్మార్ట్ హైబ్రిడ్ అనమాట ఇది. ఇక్కడ మనం మెయిన్ మాట్లాడాల్సింది వచ్చేసి 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ అండ్ 1.5 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అనమాట. 1.5లో మనకి ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది అండ్ 1.5లో CNG కూడా ఉంది. కోపాసెన్సర్ మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది. మనకి డోర్ ఓపెన్ చేసి మనకి లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది. అక్కడ ట్రెడిషనల్ సుజుకి ఎప్పటి నుంచో ఉందన్నమాట సేమ్ అనేది. అండ్ బ్రౌన్ ఇంటీరియర్స్ ఉందన్నమాట, బ్లాక్ అండ్ బ్రౌన్, పియానో బ్లాక్. అక్కడక్కడ మనకి అక్కడ గ్లో బాక్స్ చూడొచ్చు. మనకి గ్లో బాక్స్ కూడా స్పేసెస్గా ఉంటుంది. ఇక్కడ మనకి 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉందన్నమాట. మన ఇండియన్స్కి ఎంతో ఇష్టమైన సన్ రూఫ్ అనమాట. అండ్ ఇక్కడ సెంటర్లో వచ్చేసి మనకి ఇక్కడ వ్యానిటీ మిర్రర్ ఉంది, ప్యాసింజర్ సైడ్ విత్ లైట్ వస్తుంది. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ విత్ SOS బటన్ ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి ఎటువంటి మిర్రర్ అయితే లేదు. ఇక్కడ మనకి SOS బటన్ చూడొచ్చు అండ్ లైట్స్ కంట్రోల్స్ అనమాట. అండ్ కొత్తగా ఈ ఫేస్ లిఫ్ట్ యాడ్ చేశారు, లైట్ అండ్ SOS అనేది. అండ్ ఇక్కడ సన్ గ్లాస్ కూడా చూడొచ్చు. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి ఆమ్రెస్ట్ విత్ స్లైడింగ్ ఆర్మ్ ఉంటుంది. అక్కడ స్పేస్ కూడా ఉందన్నమాట, చూడొచ్చు. డ్రైవర్ సైడ్ చూసినట్టు మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ సీట్ హైట్ అండ్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి లెదర్ ర్యాప్ సీట్స్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ఉందన్నమాట విత్ వెంటిలేషన్ సీట్స్ వస్తుంది. కొత్తగా ఈ 2026 ఫేస్ లిఫ్ట్ యాడ్ చేశారు. అండ్ మనకి స్టీరింగ్ చూడొచ్చు, 3 స్పోక్ స్టీరింగ్ ఉంటుంది విత్ పియానో బ్లాక్ అండ్ హారన్ సౌండ్ కూడా చూడొచ్చు. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఆల్ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. 10 ఇంచ్ డిస్ప్లే చూడొచ్చు. అండ్ అక్కడ మనకి సెంటర్లో మనకి స్పీడోమీటర్స్ చూడొచ్చు. ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్ అనేది. న్యూ 10 ఇంచ్ డిస్ప్లే అండ్ 360 కెమెరా అండ్ వెంటిలేషన్ ఫ్రంట్ సీట్స్ అండ్ 1 లీటర్ 3 సిలిండర్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అండ్ న్యూ డిస్ప్లే అండ్ హెడ్స్ అప్ డిస్ప్లే ఆల్సో అండ్ కంట్రోల్స్ ఫర్ పార్కింగ్ అండ్ ఆటో స్టార్ట్ ఆఫ్ అండ్ 360 వ్యూ అండ్ హెడ్ లిఫ్ట్ లెవెల్ అండ్ మూన్ రూఫ్ ఉంది. మూన్ రూఫ్ ఒకసారి ఓపెన్ చేద్దాం, చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి మనకి కార్ వైపర్ అండ్ విత్ వాషర్ ఉంటుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో లైట్ కింద వచ్చేసి మనకి అక్కడ రాడార్స్ ఉందన్నమాట. మనకి రియర్ కార్స్ ట్రాఫిక్ అలర్ట్ అండ్ బ్లైండ్ స్పాట్లోకి వచ్చినప్పుడు అక్కడ రాడార్స్ అన్న మనకి సైన్ అనేది ఇస్తుంది సైడ్ మిరర్స్లో వచ్చేసి. అండ్ అట్ ది సేమ్ టైం కింద బాటమ్ ఆఫ్ ద లైన్ బాడీ చూసుకోవచ్చు కార్ది. మనకి ఇక్కడ టర్బో బ్యాడ్జ్ ఉందన్నమాట, సైడ్ నుంచి ప్రొఫైల్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బూట్ వచ్చేసి మనకి 320 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది.
అని చూడొచ్చు. మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ లైట్ కూడా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి పంచర్ టూల్ కిట్ ఇస్తున్నారు. స్పేర్ వీల్ అయితే ఏం లేదు ఇక్కడ చూడొచ్చు. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది. 60-40 రేషియోలో మనకి కార్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. అయితే మాన్యువల్ టైల్ గేట్ ఉందన్నమాట ఇక్కడ. బ్యాక్ సైడ్ కంఫర్ట్ చూడొచ్చు. మనకి స్పేస్ అనేది చాలా ఉంది. ఇక్కడ సెంటర్లో మనకి ఏసీ వెంట్స్ విత్ టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్స్ ఉందన్నమాట ఇక్కడ మనకి. అండ్ స్పేస్ కూడా చూడొచ్చు. మనకి ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇక్కడ సీట్ బ్యాక్ సైడ్ కూడా కవర్స్ ఉంది. మనకి ఫ్రంట్ వచ్చేసి సీట్ బెల్ట్స్ హైట్ అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట అక్కడ చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ 2 సీట్స్ వచ్చేసి మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ అడ్జస్ట్ ఉంది. అక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కంఫర్ట్ అండ్ టోటల్ విజిబిలిటీ అనేది చాలా బాగుంది బ్యాక్ నుంచి. స్టీరింగ్ మీద మనకి స్టీరింగ్ మోడ్లో కంట్రోల్ చూడొచ్చు. అండ్ మనకి క్రూజ్ కంట్రోల్ కానీ అండ్ ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ చూడొచ్చు. అక్కడ మనం ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ బటన్స్లో ప్రొవైడ్ చేసిన గుడ్ థింగ్ అనొచ్చు. అక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మనకి పవర్ బటన్ కూడా చూడొచ్చు. అక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ కూలింగ్ ఫంక్షన్ వస్తుంది అక్కడ. అది కూడా చాలా బాగుంది. అక్కడ 12 వోల్ట్ సాకెట్ అండ్ సీ టైప్ ఉంటుంది. అండ్ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి బ్యాక్ కెమెరా చూడొచ్చు. క్లారిటీ ఎలా ఉందో బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నాం చూడొచ్చు. అండ్ 360 కెమెరాలో మనకి చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది. అండ్ అది ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చూస్తున్నామో 10.1 ఇంచ్ డిస్ప్లే ఇది. సేమ్ విక్టోరియస్లో మనం ఏమైతే డిస్ప్లే చూస్తామో సేమ్ అదే ఇక్కడ సేమ్ డిస్ప్లే చూస్తున్నాం. ఇక్కడ మనకి సుజుకి కనెక్ట్ యాప్ అని ఉందన్నమాట. ఈ సుజుకి యాప్ కనెక్ట్తో మనం చేసుకొని ఫోన్ త్రూ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి స్మార్ట్ ప్లే ప్రో ఎక్స్ విత్ బిల్ట్ ఇన్ అలెక్సా ఉంటుంది. సుజుకి నావిగేషన్ కూడా ఉంటుంది. అది మనకి ఫ్రంట్ వచ్చేసి 2 వెంటిలేషన్ సీట్స్ అని ఉందన్నమాట. మనం విత్ ట్రెడిషనల్ హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి కార్లో వచ్చేసి మనకి బ్లైండ్ స్పాట్ వార్నింగ్ విత్ లేన్ చేంజింగ్ అలర్ట్ వస్తుంది. అండ్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ అనేది. అండ్ మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ అని ఉందన్నమాట. అండ్ అందులో టీపీఎంఎస్ కూడా ఉందన్నమాట. మనకి ఎవ్రీథింగ్ అనేది మనకి టెక్ అనేది అప్లోడ్ చేశారు 2026 బ్రెజా మోడల్లో. మన ఇక్కడ ఏదైతే డిస్ప్లే ఉందో ఈ డిస్ప్లేలో కూడా మనకి 360 కెమెరా అండ్ విత్ ఎవ్రీథింగ్ అనేది విత్ 64 కలర్స్ ఆఫ్ ambient లైట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ అనేది టెక్ అప్డేటెడ్ చేస్తారు. లాస్ట్ ఇయర్తో కలిసి వీడియో చాలా బాగుంది. ఇక్కడ మనం టచ్ రెస్పాన్స్ చూసుకుంటే చాలా బాగుంది. ప్రీవియస్ లాస్ట్ ఇయర్ మోడల్తో మోసుకుంటే 2026 ఫేస్ లిఫ్ట్ మోడల్లో మనకి అప్డేట్ ఇచ్చింది ఏంటంటే మనకి టచ్ స్క్రీన్ అనేది ఇక్కడ ఉండడం వల్ల మనకి విత్ బిల్ట్ ఇన్ అలెక్సా వస్తుంది. మనం బిల్ట్ ఇన్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి PM 2.5 డిస్ప్లే కూడా వస్తుంది. ఎయిర్ ప్యూరిఫైర్ లాగా ఇక్కడ ఉంటుంది మన డిస్ప్లేలో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ సీట్స్ అండ్ న్యూ టెక్ లాగా ఇక్కడ డిస్ప్లే అనేది అప్డేట్ చేశారు. సో ఇందులో యాడెడ్ అడ్వాంటేజ్ లాగా మనకి 360 కెమెరా కూడా చూసుకోవచ్చు. అండ్ విత్ హెడ్సప్ డిస్ప్లే కూడా వస్తుంది. మనం వెళ్తున్నప్పుడు చూసుకోవచ్చు అది కూడా. అండ్ ఫర్దర్గా దీంట్లో సుజుకి నావిగేషన్ కూడా ఉందన్నమాట. సుజుకి నావిగేషన్ మనం ఈజీగా బిల్ట్ ఇన్ యాప్స్ని చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ మనం చూసినట్టయితే మనకి 2 డయల్స్ ఉందన్నమాట. మనకి RPM మీటర్ అండ్ స్పీడోమీటర్. మనకి ఇక్కడ సెంటర్లో వచ్చేసి త్రూ స్టీరింగ్ మోడ్ కంట్రోల్స్ మనం ఎవ్రీథింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మైలేజ్ అండ్ రేంజ్ అండ్ ఎంత ఉందో మొత్తం అక్కడ సెట్ చేసుకోవచ్చు ఆప్షన్స్లో. ఇక్కడ మనకి స్టీరింగ్ మనకి హోల్డ్ చేసిన చాలా కాన్ఫిడెంట్ ఫీలింగ్ అని ఉందన్నమాట. విత్ లెదర్ ర్యాప్ ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా మనం చూసినట్టయితే ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇందులో మనకి డైరెక్ట్ సైడ్ ఇక్కడ మనకి పవర్ బటన్ పక్కన మనకి హెడ్సప్ డిస్ప్లే అండ్ పార్కింగ్ సెన్సర్స్ స్విచ్ ఆన్ అండ్ హెడ్ లైట్ లెవెల్ అండ్ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి హెడ్సప్ డిస్ప్లే చూడొచ్చు. మనకి పైకి వస్తుంది అలా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ మనకి దాన్ని లెవెల్ చేసుకోవడానికి హెడ్సప్ డిస్ప్లేని అండ్ అదర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి అండ్ మిగతా ఆల్ బటన్స్ ఆటో ఆఫ్ ఆటో ఆన్ బటన్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ అనేది టెక్నాలజీగా దీన్ని 2026 ఫేస్ లిఫ్ట్ నుంచి చేశారు. మనకి ట్రెడిషనల్గా ఏదైతే ఉన్నాయో కప్ హోల్డర్స్ విత్ డోర్ లాక్ అండ్ విండోస్ డౌన్ అండ్ ఫీచర్స్ అని చూడొచ్చు. నేను ఆర్కమైజ్ సౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాన్యువల్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ బ్యాక్ అనేది. ఇక్కడ మనకి ఎలక్సా అనేది బేస్ వేరియంట్ మనకి 9.9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ అనేది మనకి టాప్ ఎండ్ వచ్చేసి ZXi ప్లస్ ఆటోమేటిక్ ఉంటుంది. ఇందులో మనకి 17 lakhs వరకు మనకి ఆన్లోడ్ అవుతుంది అది. అండ్ బడ్జెట్ కన్సర్న్ లేకపోతే ZXi ప్లస్ ఆటోమేటిక్ అనేది తీసుకోవచ్చు. అండ్ కొంచెం మిడిల్ బడ్జెట్లో కావాలనుకుంటే వాల్యూ ఫర్ మనీ అనుకుంటే మనకు ZXi వెళ్ళొచ్చు. అందులో మనకి ఆల్ ద ఫీచర్స్ అనేవి ఇందులో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై ఛానల్. Thanks for watching. Like, share, and subscribe for more videos. See you in the next one.